హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్పట్లో కామెడీ అంటే తల్లిపాల లాంటిది, ఇప్పటి కామెడీ డబ్బా పాల లాంటిది. అయితే ఈ విషయం గురించి చెప్పుకొస్తున్నారు మన సీనియర్ నటుడైన కోట శ్రీనివాసరావు గారు. చెప్పారు ఈయన చెయ్యని పాత్ర అంటూ లేదు. ఇంకా ఆయన ఆర్టిస్ట్ గాను, అలానే సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ విలనిజం చూపించుకుంటూ కమీడియన్గా సీరియల్ స్టోర్స్ అలానే చెప్పుకుంటూ పోతే ఈయన చెయ్యని క్యారెక్టర్ అంటూ ఏదీ లేదు. ఇంకా విలనిజంలో ఈయనకంటూ ఒక మంచి బ్రాండ్ని అయితే క్రియేట్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈయన ఇప్పుడు వయోభారంతో రెస్ట్లో ఉన్నారు. అప్పుడప్పుడు మన నెట్టింట కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటా కూడా కనిపిస్తారు. నెట్టింట ఒక హాట్ టాపిక్గా కూడా అవుతారు. అయితే అప్పట్లో మనకి కామెడీ గురించి, నేటి కామెడీ గురించి పోలిక చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారనమాట ఒక ఇంటర్వ్యూలో. అంతేకాకుండా ఆయనదైన శైలిలో ఈ విధంగా చెప్పారు. ఆయన మాటల్లోనే విందాం. అయితే నేను బాబు గారిది ఒక సినిమా చేస్తున్నా. ఆ సమయంలో నాకు ఒక డైలాగ్ చెప్పడానికి రాక దానికోసం ఇబ్బంది పడుతుంటే నా పక్కనే ఉన్న రమణ గారు ఒకసారిగా నన్ను పిలిచారు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళాను. నాతో పాటు బాబు గారు కూడా వచ్చి నా పక్కనే కూర్చున్నారు. అప్పుడు రమణ గారు, నేను ఈ బాబు ఇద్దరం నీ ఫ్యాన్స్ అయ్యా అనగానే నా కళ్ళెమ్మట నీళ్లు వచ్చాయి. ఇంకా అప్పుడు నాకు పద్మశ్రీ అందుకున్నంత ఆనందం వేసింది. ఇంకా ఈ విషయం గురించి అప్పటి నుంచి నాకు బాపు గారు గురించి, రమణ గారి గురించి ఎక్కడైనా అడిగితే తెలుగు చూడాలంటే బాపు గారు, తెలుగు వినాలంటే రమణ గారు అని నేను ప్రతిసారి ప్రసంగిస్తూనే ఉంటా. అయితే అప్పట్లో కామెడీ గురించి చెప్పుకోవాలంటే ప్రస్తుతాని కాలానికి కూడా చెందిన అవి చెప్పుకొని నవ్వుకునే విధంగా ఉండేవి. అప్పట్లో మనకి చూసుకుంటే కామెడీ అనేది తల్లి పాలు లాంటిగా ఉండేది. ఇప్పటి కామెడీ డబ్బా పాలు లాంటిది అని చెప్పుకొచ్చిరనమాట మన కోట. అంతేకాకుండా గతంలో ఈయన పాతకాలం నటుల గురించి మరియు ప్రస్తుత కాల నటుల గురించి కూడా పోలిక చేశారు. అయితే ఆయన విధంలో చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి వ్యత్యాసం చాలానే ఉందని ప్రత్యక్షంగాను పరోక్షంగాను చెప్పిన అంశాలు చాలానే ఉన్నాయి. కానీ ఆయనదైన శైలిలో ఒక మంచిగా రివ్యూలు ఇస్తున్నారు ఈయన. ఇప్పటికీ ఈయన కొన్ని పాత్రలలో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు. అయినప్పటికీ ఈయన పాత్రని కానీ ఈయన పర్ఫార్మెన్స్ని కానీ ఇప్పటికీ కూడా మెచ్చుకోవాల్సిందే. ఈయనకంటూ ఇప్పటివరకు సాటి లేదు ఎవరు అనే విధంగా ఆయన బ్రాండ్ని కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు అప్పటి కామెడీ నచ్చిందా లేదా ఇప్పటి కామెడీ నచ్చిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేరి.